హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ కావేరి. నేను ఫెస్టివల్కి సింపుల్గా ఇలా అయితే రెడీ అవుతున్నాను. రెడీ అయ్యి ముగ్గులో గుబ్బిళ్ళు అయితే పెట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంట్లో పొంగల్ అయితే చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ గిన్నెలకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను పొంగల్ చేద్దామని. కొత్త బియ్యం వచ్చింది కదా ఇంట్లో, అందుకే కొత్త బియ్యంతో వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. 2 గిన్నెలు అయితే పెట్టిస్తున్నాను 2 పొయ్యిల మీద. వాటర్ అయితే బాయిల్ అయింది. బియ్యం అయితే పెడుతున్నాను. ఇక్కడ బియ్యం నేను 1 అవర్ ముందే నానబెట్టాను. పెసరపప్పు కూడా 1 అవర్ ముందే నానబెట్టాను. నేను అక్క ఇద్దరం కలిసి చేసాము. అక్క పెసరపప్పు పెట్టేస్తుంది. కలిపి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అన్నం అయితే ఉడికింది. కట్టెల పొయ్యి మీద వంట చేసి చాలా సంవత్సరాలు అయింది. ఇక్కడ నేను బెల్లాన్ని కరిగించి తీసుకొచ్చాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేశాను. బెల్లం కరిగించిన వాటర్ని ఇందులో అయితే పోసిస్తున్నాను చక్కెర పొంగలిలో. ఇప్పుడు కొంచెం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. కట్టె పొంగలిలో ఉప్పు, పసుపు, ఇంకా మిరియాలు, జీలకర్ర, నెయ్యి, కరివేపాకు తాలింపు వేసి కట్టె పొంగలిలో అయితే వేసేస్తున్నాను. పొంగల్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్త బియ్యం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది వండుకుంటే కొత్త బియ్యంతో. ఇప్పుడైతే దించేస్తున్నాను. పొంగల్ అయితే 2 రెడీ అయిపోయినాయి. ఇక్కడ దేవుడికి ప్రసాదం అయితే తీసేస్తున్నాను. పూజ చేసి తర్వాత అందరికీ పెట్టేస్తాను. చూసారు, అందరూ తినేస్తున్నారు. పూజ అయితే అయిపోయింది ఇంట్లో. అందరు నవ్వుతున్నారు వీడియో తీస్తున్నానని. ఎలా ఉంది అంటే బాగుంది, సూపర్ వచ్చిందని చెప్తున్నారు. చూసారా మా వాళ్ళు ఎట్లా ఫోజులు ఇస్తున్నారో వీడియోస్కి. నవ్వకుండా తినకుండా సూపర్ ఉందని చెప్తున్నారు. బాగా వచ్చింది, కొత్త బియ్యంతో వండాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫెస్టివల్కి ఇలా అయితే ఎంజాయ్ చేసాం మేము. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్ మేము ఇలా చేసుకున్నాము. ఓకే, బాయ్.